ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏంటే రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏమైంది నాకు? అసలేం జరిగింది? జరగాల్సిందే జరిగిందే. జగన్ నాటకం. రాత్రి నేనేం తినలేదు, తాగలేదు కదా. అయినా నాకంత మత్తెలా వచ్చింది? నువ్వు తినవని తాగవని నాకు తెలుసు, అందుకే అందులో కలిపా. చూడు, నేను నీకు మాటిచ్చినట్టే ముచ్చటగా 3 రాత్రులు జరిగిపోయాయి. ఇక 3 నెలలు తిరక్కముందే నువ్వు వాంతులు చేసుకోవడం ఖాయం. ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనుకుంటే నీ కడుపులో ఉన్న బిడ్డతోనే వెళ్ళాలి తప్ప మామూలుగా వెళ్ళలేవు. ఇక నీ పని గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. చంద్ర, నీకేమైంది? ఈరోజు నువ్వు నాతో మాట్లాడి తీరాల్సిందే. నా మీదేమైనా కోపమా? నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు చంద్ర నన్ను ఇలా దూరం పెడుతున్నావు? అదేం లేద్దాము, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తున్నాను కదా. ఏం బిజీ చంద్ర? ఎన్నాళ్ళు బిజీ? నిన్ను రమ్మంటే నువ్వు రావు. సరే, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేనే వస్తాను. ఇప్పుడే నేను యష్తో కలిసి బయలుదేరి వస్తాను. నిన్నసలు డిస్టర్బ్ చేయను, విసిగించను. రాత్రి నువ్వు భోజనం చేసేటప్పుడు ఒక్క అరగంట మాట్లాడు చాలు. పొద్దున్నే ఇంటికి తిరిగి వచ్చేస్తాను, సరేనా? ఇంకేం చెప్పకు చంద్ర, మేం బయలుదేరుతున్నాం. వద్దుదాము, నాకిక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. నేనిప్పుడు ఢిల్లీ నుంచి హర్యానా వెళ్తున్నాను. నేను త్వరగానే వచ్చేస్తాను కదా, ప్లీజ్ మీరు రావద్దు. అదే రూమ్ బయట నిలబడి వీళ్ళేం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. వీలైతే దీన్ని కూడా అవకాశంగా ఉపయోగించుకుందాం. రే, చూసావరా యష్, మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో? మనం ఢిల్లీ వస్తామంటుంటే ఆయన హర్యానా వెళ్తానంటున్నాడు. మనల్ని రావద్దని కండిషన్ పెడుతున్నాడు. అసలు ఇన్ని టూర్లు ఎందుకు వెళ్తున్నాడో నువ్వైనా అడగరా? యష్, మావిని చూసి చాలా రోజులవుతుంది కదా. అత్తయ్య బెంగ పెట్టుకున్నట్టుంది. ఒక పని చేయమని చెప్పు. మావయ్యని కనీసం ఒకసారి వీడియో కాల్ అయినా చేయమను.